వెళ్దామా అక్కలు లేపుదాం పద. చెర్రీలు బ్లూబెర్రీలు ఇప్పుడు అక్కల ఇంటికి వెళ్ళి అక్కడ తినేసి వెళ్ళమంది మహా తల్లి. ఇది ఖాళీ ఉంది ఇంకా పెద్ద బ్యాగ్లే బాగా నిండిపోయినాయి. ఇంటికి వచ్చి తినడమే కాదు మళ్ళీ ఫ్లైట్ లోకి ఆకలేస్తాను పిల్లలకి అది కూడా పెట్టింది అనమాట రెడీ అడికి. సో మా వాళ్ళందరూ తినేసి రెడీగా ఉన్నారు మాకు బాయ్ చెప్పడానికి. మేము మాత్రం ఇంకా తింటానే ఉన్నాం. ఫస్ట్ మా ఆయనకి కాఫీ ఇవ్వండి బాబు, నేను ప్రశాంతంగా ఉంటాను. మళ్ళీ చేస్తున్నట్టు కాఫీ వెళ్ళు స్మెల్ దిగా ఎలా అవుతుందా. హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? నేనైతే సూపర్ హ్యాపీగా ఉన్నాను. తెలిసిందే కదా మరి మనం ఇండియా వచ్చేస్తున్నాం ఆనందమే వేరు. అంటే మాటల్లో ఎంత చెప్పినా అది ఫీల్ అయితేనే తెలుస్తుంది అనమాట, మామూలుగా తెలీదు. ఈ ఫీలింగ్ ఏంట్రా, గుండేదో వణుకుతున్నట్టుందిరా. వస్తున్నాను రిక్కి, దా బయటికి రా. లేచువా రిక్కి, గుర్తుంది వాళ్ళ ఫ్లైట్. ఓకే 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 Okay, don't forget to subscribe. Bye. స్నానానికి వెళ్దామా అక్కలు లేపుదాం పద. ఏం చేస్తున్నాడు? హలో అక్క మేడం. హలో హలో చిన్నోళ్ళు వేసాడు, 2 దూరం లేట్ అయిపోద్దురా చేసమ్మా. హలో లేచమ్మా, నేను రిక్కి గడికి స్నానం పెట్టేస్తాను, నువ్వు కూడా స్నానం చేస్తే బయలుదేరుదాం మరి. ఓకే ఓకే. మేమైతే లేచి ఇంక రెడీ అయిపోయామండి. పిల్లలు లేపి ఇంక రెడీ చేద్దాం అనుకుంటున్నాము. ఏంటో ఇస్తావా చేసి పైన మొత్తం తిరిగి లైట్స్ ఏమీ లేకుండా మొత్తం స్విచ్ ఆఫ్ చేయి. ఏమీ లేకుండా ఉన్నాడు, మన లైట్లు పీక్కొచ్చేకు, లైట్లు ఆఫ్ చేయాలి. అది నీ అంత తెలియగలదు కాదు. వీళ్ళు చూసావా మన పనిలో మనం ఉంటే అప్పుడే ఈ చాక్లెట్లు కానిచ్చేయారు. మనం అక్కడికి పట్టుకెళ్దామని తెస్తే ఏదో ఓపెన్ చేస్తారు వీళ్ళు. ఇంకోనే చెర్రీలు మరి ఉండిపోయి నేను ప్యాకింగ్ చేస్తానే. ఓకే చెర్రీలు బ్లూబెర్రీలు ఇప్పుడు అక్కల ఇంటికి వెళ్ళి అక్కడ తినేసి వెళ్ళమంది మహా తల్లి. సో మంచిగా వెళ్ళి అక్కడ ఫుడ్ తినే ముందు మన కీర దోశలు, ఇంకో మన తోటలో కాసినాయి కదా వంకాయలు టమాటాలు ఉన్నాయి, అవి కూడా బాక్స్లో ప్యాకింగ్ చేశాను. ఇంక ఫ్రిడ్జ్లో ఏమైనా ఉన్నాయా మిగతా ఇందులో పెట్టేసాను. దోసకాయలు, ఆరెంజ్, నిమ్మకాయలని. పిక్కిలు తింటారా అక్కల్లో? ఫ్రిడ్జ్ ఇప్పుడు చూపించవచ్చులే ఎన్ని క్లీన్ చేసింది. ఒక యాపిల్ ఉంది చేయించాను, ఉంచానా ఉంచే. సో చికెన్ కర్రీ పట్టుకెళ్ళాలి. ఆలు పొటాటోలు ఈ పాడైపోతాయి. అల్లం అల్లం ఉంటుంది కదా, అలా ఉండదు. పాడైపోతాయా? ఉంటాయా అంతే. మిగతా అన్ని మసాలా పౌడర్ అయిపోయింది. ఇంకా మనం 10 minutes లో బయలుదేరితే కానీ వెళ్దాం. బాబు ఉల్లిపాయలు కూడా పాడైపోతాయమ్మా. ఉల్లిపాయలు ఇంకా వేరే బ్యాగ్ పెట్టాలి. దీనికి ఏమన్నా బ్యాగ్ కావాలా? బ్యాగ్ తెస్తాను, నువ్వు పెట్టేస్తావు బ్యాగ్లో, నేను వెళ్ళి కొంత జుట్టు రెడీ అయిపోయి వచ్చేస్తాను. ఓ బేసికలీ నువ్వు నీ అంతా ఈ పని అంతా నాకు వదిలేసేసి నువ్వు వెళ్ళి రెడీ అయ్యి వస్తావు అనమాట. ఎంతకు తెగించారా? జస్ట్ దువ్వని కూడా వచ్చేస్తాను. ఇంకా మనం బ్యాగులు సర్దలేదు తెలుసా, బ్యాగులు కూడా సర్దాలి. నేను ఇప్పుడు వచ్చేస్తాను. ఫాస్ట్ ఇంకేమున్నాయి ఏంటి ఇంకా సర్దుతూనే ఉన్నావా? బాబు ఇప్పుడు దాకా ఏం చేసావా బాబు? జస్ట్ రెడీ అయ్యి వచ్చేలోపు కానీ నాకు రెడీ ఒక యాపిల్ ఉంది, ఈ పక్కన మన పూలు మంచిది కాదు, కొంత పూలు ఉన్నాయి, ఆ పూల డబ్బా ఇవి ఎప్పుడు పాడైతే. ఇంకా మా ఫ్లైట్ టైం అవుతూ ఉంది కదండి, ఇంకా నా వల్ల కాదు ఫ్రిడ్జ్ అయ్యి క్లీన్ చేయించడం అని చెప్పి ఇంకా మేడ్ని పిలిపించామండి. కొంచెం పని మనుషులు మనకి ఈజీగా దొరుకుతారులే మెక్సికన్ వాళ్ళు. పాపం వాళ్ళు వచ్చి మంచిగా స్టవ్లు, డైనింగ్ టేబుల్ అంటే ఇంకా అంతానే మొత్తం బాత్రూమ్ అన్ని క్లీన్ చేయించాం అనమాట. బాబాయ్ ఇంకా లాస్ట్ వరకు సద్దరం ఇంకెన్ని పెట్టినాను. ఎప్పుడైతే 8 బ్యాగులు ఉండే, ఈసారి ఏదో 4 ఇచ్చాడు. అంటే నీ ఫ్లైట్కి వెళ్ళడానికండి యాక్చువల్లీ మేము బుక్ చేసిన దాంట్లో పర్ పర్సన్కి ఒకటే బ్యాగ్ అనమాట. ఇదివరకు అయితే 8 బ్యాగులు వేసుకెళ్ళిపోయి 2 ఇప్పుడు మరీ 4 బ్యాగులు కదా కొన్నాం కదా ఓ లాటు అయ్యి. ఇంక మా బట్టలు మళ్ళీ అటు నుంచి వచ్చినప్పుడు ఏమన్నా బ్యాగులు పెడదామని పెడుతుంటే అసలు పట్టట్లేదండి బాబు. ఏం చేద్దామంటావు మరి అంటారు వాళ్ళు. ఏం చేద్దామంటావు మరి? చేసుకుంటున్నావు కదా ఇప్పుడు బ్యాగ్ కోసం ఎందుకు అని వేస్తారు. ఇప్పుడు ఇంకా నా బట్టలన్నీ ఇక్కడే ఉన్నాయి, నా బట్టలు కూడా పెట్టలేదు. ఎన్ని ఎడతావే అంటాడు మా ఆయన. ఈ మాత్రం పట్టించేసా ఏదో రకంగా. కానీ ఓపెన్ చేస్తే ఇంక మన తరం కాదు, అసలే అది చిరిగిపోయిన బ్యాగ్ తెలుసా. ఇంక పట్టేయాలంటే అయితే ఇక్కడ పడతాను. ఏమో కుక్కర్ తెమ్మన్నారు. ఎన్ని కుక్కర్లు తెస్తామో అనండి బాబు ఇండియాలోంచి, ఒక్క కుక్కర్ కూడా పని చేయదు నాకు. మరి నా పేరు చెప్తేనే పని చేయ ఉంటే తెలియదు కానీ తేడా పోవడం. ఖాళీగా ఒకటి దొరికిందిరే లాస్ట్ బ్యాగ్. ఇంకా చాలా ఉన్నాయి కదా, అక్కడ నడిచినా నడవపోయినా వాకింగ్ చేసి చెప్పిన షూలు వేయాలి, 10 రకాల చెప్పులు వేయాలి, దాంతోనే పెద్ద మూట. ఆ ల్యాప్టాప్లు అన్ని పెట్టావా? ల్యాప్టాప్ పెట్టానులే. అయ్యి బాబోయ్. ఓకే ఇది పట్టిద్ది. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ ఉంది. ఏమిటది? మీ ఫాలోవర్స్ అవసరమైంది ఉంది ఇంకోటి.
తెత్తడే ఉంటాడు నేను చివరిదాకి పట్ట కూర్చుంటే ఎందులో కదులో దొరకపోతుంది. ఓ డ్రోనా, ఓకే ఇది డ్రోన్ తీసుకున్నామండి. అక్కడ మంచిగా ఏదన్నా చేయొచ్చు అని చెప్పి పట్టమేమో ఇంకేది ఇది ఫ్లాట్ కూడా నైటీలు దొరికితే ఓకే. అక్కడ ఏం పట్టాలి? ఈ డ్రెస్లు ఇంక పట్టవాయి. సరే ఇంకా ఓకే. ఆ డ్రోన్ మనం బయట తీయమంటాడా మరి సెక్యూరిటీ దగ్గర? అదండి ఇంకా కుక్కర్లో ఇంకా ఇంకా అయిపోయాయి. గిఫ్ట్లు ఈ బ్యాగ్ లో కదా, దాంట్లో పెడితే పోతాయి అవి. కెనాట్ పుట్ ఇట్. బ్యాటరీలు ఉన్నాయి కదా, అవునా? చెప్పే కదా దాంట్లో పెట్టొద్దండి. ఈ రెండు ఇది ఖాళీ ఉంది ఇంకా. పెద్ద బ్యాగ్లే బాగా నిండిపోయాయి. అంటే లాస్ట్ మినిట్ లో మనకు తక్కువైపోతాయని చెప్పి ఇప్పుడు వెళ్ళి పట్టుకొచ్చాం. మళ్ళీ వచ్చేవా? నాకు వెళ్ళి ఇంకా మా పెద్ద ఉన్నాడు, మా పెద్దమ్మ ఉంది, అందుకని చెప్పి ఇంకా 4 వేసాను. సర్లే ఇంక మా ఊరి పేరు చెప్తే ఇంక మాట్లాడకుండా ఉంటానని చెప్పి కొనేస్తావు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరికి ఇస్తావు, ఎవరికి వెళ్తుంది? అయ్యి అమ్మ కొంతన్నా ఖాళీ ఉంచి అలాగే, ఎందుకంటే వెళ్ళేటప్పుడు మళ్ళీ అక్కడ ఇదని అదని ఏదో తోస్తా ఉంటది. ఉంచి ఇంకా లేపండి బ్యాగ్ లేపండి చచ్చిగా ఎంత ప్రశాంతంగా ఆడుతున్నారా మీరు. టైం అవుతుందండి ఉంటే లేకండి ఇంకా ఆడుకుంటూ కూర్చున్నారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయ్య బాబోయ్ చూడమ్మ తల్లి, పాస్పోర్ట్లు నీది నాది, పిల్లలిద్దరు ఓసీఐ కార్డు, సో అవర్ గ్రీన్ కార్డ్. ఓకే చూసుకున్నావు డేట్ ఎక్స్పైరీ అయింది పాస్పోర్ట్లు. చాలా ఇంపార్టెంట్ అండి బాబు, కానీ ఇప్పుడు చూసుకోవడం కన్నా 1 నెల ముందు చూసుకోవాలి. ఇప్పుడైనా చూసుకున్నాను, అయితే అది కూడా చూడగా. లెట్స్ గో, బ్యాగ్ దగ్గరికి వెళ్దాం. ఇంకా జెస్సీ గారి ల్యాప్టాప్ పెట్టాలి. ఓకే గర్ల్స్ కమ్ ఆన్ లెట్స్ గో. 1 2 3. No, this is the big one, okay? Big one, 4 small ones. సో ఒక్కొక్కళ్ళు 2 బ్యాగులు వేసుకుని వెళ్ళాలి ఇప్పుడు, అంతే కదా? అవును. యా చెక్ వెయిట్ చెక్ చేసుకెళ్ళాం. కాకపోతే ఇక్కడ ఒక వెయిట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాడు ఇంకో వెయిట్ ఉంటుంది. అదేంటో అర్థం కాదు నాకు ఎప్పుడు. ఇక్కడ ఉన్నప్పుడు 22 20 చాలా ఉంది. ఇంకా వెయిట్ అక్కడికి వెళ్తేనే ఎక్కువ చూపించేస్తుంది. కావాలని పెడతారేమో అలాగా. ఇప్పుడు నాకు ఒక బ్యాగ్ ఇవి చాలు, ఎందుకంటే నువ్వు పెద్దోడు కదా, ఇంటికి యజమాను నువ్వే కాబట్టి. నువ్వు 4 బ్యాగులు ఎట్టుకో, మేము సరదాగా ఇలా లాక్కుని వెళ్ళిపోతాం. మీరు ఎక్కండి ఇంకా అయిపోయింది నీకు పెట్టడం. మీరు ఎక్కండి అంటున్నాను, ఎండగా ఉంది అందుకే నేను అక్కడికి రాను. అయిపోయింది ఫైనలీ హౌస్ కి బాయ్ 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 ఫర్ 1 month. అసలు పెట్టానులే. ఓకే గర్ల్స్ లెట్స్ గో. గో రెడీ సార్? సో వెళ్ళి ముందు అక్కారింటికి వచ్చామంటే తినేసి వెళ్దామని, అంటే వండుకుని టైం లేదు కాబట్టి అక్కలు రండి అని పిలిచింది. అయ్యి బాబో, ఇండియా వెళ్ళక ముందే ఆవకాయలు రెడీ అయిపోయారు. ఇది చూసారు అసలు ఎన్ని రకాల పచ్చళ్ళు పెట్టిందో. గోంగూర కూడా పెట్టిందమ్మా. అదే ఇండియా వెళ్ళే ముందు ఇండియా వెళ్ళే వాళ్ళకి ఇండియా పచ్చళ్ళు అంటే కడుపుకి అలవాటు చేస్తుంది అనమాట. తిన్నాం మరి. బాబో చూసారండి మా ఆయన ఇప్పుడు కూడా కీరదోస పెట్టాలంట. తినే ముందు మళ్ళీ ఇది గుర్తొచ్చిందండి, కంపల్సరీ వెజ్ తినాలి కాబట్టి కుకుంబర్ తిన్నాము. మాకు టైం 10 నిమిషాలే ఉందన్నమాట. ఎంత ఫాస్ట్ గా తింటామో చూడాలి. డైట్ కదా ఇది, అంతే మరి. స్కిన్ మరి ఇదిగా ఉండాలి కదా మరి. చూద్దాం ఎంత బాగా చేస్తుందో డైట్. ఇది రిక్కీ గడికి ఇదేంటి మళ్ళీ అది చిన్నది బుడ్డ తింటదిలే అని కొంచెం దెబ్బ రొట్టెలు వేసా. మరి మెత్తగా ఉంది. ఇంటికి వచ్చి తినమే కాదు, మళ్ళీ ఫ్లైట్ లోకి ఆకలేస్తాను పిల్లలకి అది కూడా పెట్టింది అనమాట. ఇంకా మనం తిన్నాం చూసారా. మాకు చెన్నై కూడా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కాబట్టి తిని పనిలో ఉన్నారు కాబట్టి మనం మొక్కను చూడలేదు. తర్వాత మాట్లాడదామే. నేను తినడం అయిపోయిందని గబగబానే మా చిన్నదానికి తినిపిస్తున్నాను. దీనికి పిల్లకేయడం లేట్ అయిపోయింది అనమాట. ఫ్రెండ్ చేత పిల్లకేస్తున్నాను. రెడీ అడికి. సో మా వాళ్ళందరూ తినేసి రెడీగా ఉన్నారు మాకు బాయ్ చెప్పడానికి. మేము మాత్రం ఇంకా తింటానే ఉన్నాం. నేను చూసారా టైం అయిపోతుందని. ఈయన మాత్రం రావట్లేదు, మమ్మల్ని కారులో కూర్చోబెట్టి. రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. హలో సార్, ఏంటమ్మా మరి మమ్మల్ని కంగారు పెట్టేసా? పాపం చూసారండి వీళ్ళందరూ ఎండల్లో పడి ఎలా నుంచి చూస్తున్నారు. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? వెయిట్ ఎక్కువైందిరా, అందుకని తీయాలన్నమాట. ఇలాంటి పని కోసం రా నువ్వు తీసేది.
వాళ్ళు ఏం పెట్టినారు నాకు తెలియదు సార్ అంటుంది. సో ఫైనల్గా ఫ్లైట్ ఎక్కడానికి బయలుదేరుతున్నామండి. అక్కడ చూపించినట్టుగానే ఫ్లైట్ డిలే అయింది అనమాట. ఆన్ టైం అయితే కాదు, ఒక గంట డిలే అయింది. ఇంకా తర్వాత లోపలికి వస్తున్నాం కదా, లోపలికి వచ్చినప్పుడు దారిలోని మంచి ఒక గాలిలో వస్తుందండి. ఎంత గాలి వస్తుందంటే అక్కడ కూర్చుంటే ఎగిరిపోతామేమో అంత గాలి వస్తుంది ఇక్కడ. మరి ఎందుకు వచ్చింది లేదంటే నేను చాలాసార్లు ఎక్కాను కానీ ఎందుకో మరి గాలిలో పెట్టారు ఇక్కడ. అందుకని మా పిల్లలు రెండు 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 అని చెప్పి అక్కడ నుంచోమన్నారు. ఈ లోపలికి సరదాగానే అది చూసారా అలానే. అందుకని నేను కూడా ఇబ్బంది ఉందలే అని చెప్పి ఒకసారి వెళ్తా. మొత్తానికి ఫ్లైట్లోకి వెళ్తున్నామండి. అసలు ఎంత హ్యాపీగా ఉందో. ఒరే రెండరా ఇంకా వాళ్ళు ఏంటో ఏబిసిడీలు ఏవి లేనట్టు మనకు మాత్రం జడ్ ఇచ్చారు. జడ్డ దాకా వచ్చేటప్పటికి ఇంకా అయిపోయింది అసలే నిద్ర. చెప్పు. ఇప్పుడు లుఫ్తాన్సా ఫ్లైట్కి వచ్చామండి. కనెక్టింగ్ ఫ్లైట్ జర్మనీలో ఉన్నాము. నువ్వు చెప్పు. మనోడు మాత్రం డాన్స్ లో ఉన్నాడు అసలు వీడు. సో జర్మనీలో దిగామండి. మాకు అక్కడ నైట్ టైం ఏమో తలంతా పట్టేసి ఒక రకంగా ఉంది. అంటే పడుకోవడానికి అసలు కుదరలేదనమాట. ఆ ఫ్లైట్ ఏమో లేట్ అయిపోయింది, 2 గంటలు చికచికగా ఉంది. ఇంకా ఇదేమో మాకు ఇంకో 1.5 గంటల ఫ్లైట్ ఉందండి. ఇంకా దాని దగ్గర వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంక వెళ్ళిన తర్వాత ఇంకా హైదరాబాద్ కోసం వెయిటింగ్ నేను అయితేని పదా వెళ్ళి ఆ రొట్టె ముక్కని కొంచెం అల్ల పచ్చడా ఉంది కదా అవి తినేద్దాం. తినేద్దాం కొంత నిద్ర వస్తుంది ఏమో. ఈడి కూడా అసలు ఏం చదువుతున్నావు అక్కడ? ఇక్కడ ఏం రాస్తుందంటే ఎవడి కుర్రాడు? అమరేంద్ర బాహుబలి అను నేను. నో ప్రాబ్లం. దట్స్ ఓకే. ఇదేంటో మనకేం అర్థం అవట్లేదు. అదేనండి ఇప్పుడు ఇలాగా ఇటు 3 సార్లు ఇటు 3 సార్లు తిరిగి రౌండ్ వేసాం 3 సార్లు డబ్బుకి ఫ్లైట్ ఫ్రీ ఇచ్చేస్తారంట. నిజమా? అదే రాస్తుంది ఇందులో. అంతకంటే ఇంకేం కావాలి సార్? చూపిద్దాం, జనాలు కూడా అందరూ వచ్చి తిరుగుతారు 3 సార్లు. సర్లే దాహం ఎత్తుంది, వాటర్ బాటిల్ తెచ్చుకుందాం పద. ఎయిర్పోర్ట్ లో ఆస్తులే కదా వాటర్ బాటిల్ అంటే. పద బాటిల్ ఎంత ఉందో లుఫ్తాన్సాలో. నువ్వేంటి రౌండ్లు తిరుగుతున్నావు అందులోని? ఎందుకు లోపల తిరుగుతున్నావు అలాగా? కాదు నువ్వు ఇందాక అడిగావు కదా ఏదో రాసు నాకు సరిగా అర్థం కాలేదు. అందుకని ఫ్లైట్ ఫ్రీ అని చెప్పాను టికెట్. అందుకని గిరగిరగిర తిరిగేస్తున్నట్టు నువ్వు ఏం వర్కౌట్ అవుతారా? అవునా? నేను నిజమే అనుకున్నాక. చూడు నీకు మ్యాజిక్ చూపిస్తున్నా. ఇక్కడ ఆన్ టైం అని ఉందా? మరి ఆన్ టైమే కాబట్టి. సేమ్ ఫ్లైట్ కదా? LH 430 నేను. ఇక్కడ చూడు సేమ్ ఫ్లైట్ డిలేడ్. దెబ్బ మీద దెబ్బ. LH 439 డిలేడ్. అదేంటిది 2 రకాలుగానే. ఇంకొక మ్యాజిక్ చూపించిన. ఫ్లైట్ ఇక్కడే ఉంది. అలా వచ్చి వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. అంతేనా? ఫ్లైట్ ఇక్కడే ఉంది. D40. ఫ్లైట్ ఇక్కడే ఉంది. ఓ చోట ఆన్ టైం ఉంది, ఓ చోట డిలేడ్ ఉంది. ఫ్లైట్ ఇక్కడే ఉంది, మనం ఇక్కడే ఉన్నాం. చాలా పెద్ద ఫ్లైట్ అయినా లేట్ చేయడానికి రీజన్ ఏంటంట? వెళ్ళి అడుగు నువ్వు. అంటే మనం ఇక్కడే ఉన్నాం, ఫ్లైట్ ఇక్కడే ఉంది. జనాలు కూడా ఇందాక లోపలికి వెళ్ళారు, వాళ్ళందరూ ఎయిర్ హోస్టెస్ అందులోనే. లోపలికి వెళ్ళి కనుక్కురారండి ఏంటంటే విషయం అని చెప్పి నన్ను బయటకు వస్తారు. వాయ్ బాబు, నీ వీడియోస్ చూసి వాళ్ళు బుర్ర కూడా తినేసేట్టున్నాను ఈ క్వశ్చన్ అడిగేస్తే. ఏమంటే ఇంతగా ఫ్లైట్ ఎందుకు లేట్ అయ్యి ఉండొచ్చు మీరు కామెంట్ చేస్తా ఉండండి లోపు. నాకైతే అర్థం కావట్లేదు. అంటే అన్ని ఇక్కడ జనరల్గా ఫ్లైట్ రావడం లేట్ అవుతుంది అన్నీ ఉంటాయి. మరి లేకపోతే ఒకవేళ టైర్లు గాలి కొడుతున్నారేమో. నాకు జోక్ వచ్చింది తెలుసా? టైర్లు గాలి మీ ఫ్లైట్ డిలే అయితే నేను నీ వీడియో చూసి నీ కింద కామెంట్ రాయటం ఏంటి? నీకేమన్నా మతి ఉందా మతి పోయిందా అని చెప్పి అనుకుంటాను. ఎందుకైనా తెలుసుకోవాలి కదా రీజన్. నాకు మరి తెలియద్దా? నాకు తెలిసి అదే టైర్లు గాలి కొడుతున్నట్టున్నారు. కింద చూడు గాలి కొడుతున్నారు, ఇంజిన్ ఎక్కిస్తున్నారు. ఇంకా లోపల పెడతానే ఉన్నారు. అయినా చూడు చూడు కింద మిషన్ అతను ట్రక్ లో వేస్తున్నారు చూడు. అవన్నీ లోడ్ చేస్తానే ఉన్నారు. మన బ్యాగ్ లో ఎక్కినట్టున్నారు. సరేలే నువ్వు వాటర్ మాత్రం కొనట్లేదు, ఇవి చూపడుతున్నావు. ఇంకో విషయం చెప్తున్నా, 2 విషయాలు చెప్తున్నా, 3 విషయాలు చెప్తున్నా అంటే మంచిది మాత్రం అవుతుంది. హలో అది చూసారా బాటిల్ గేమ్ ఆడుతున్నావు ఇప్పుడు నువ్వు. వాటర్ తాగమని ఇస్తేనే ఇప్పుడు దాకా అండి వాటర్ బాటిల్ కోసం తిప్పాడు. ఇటు రౌండ్ అటు రౌండ్ ఇటు రౌండ్. పెద్ద బాటిల్ కావాలంటే చివరికి ఏం తీసుకున్నా? 2 చిన్న బాటిల్ తీసుకున్నా. చూసారా 2 చిన్న బాటిల్ అయితే ముందు తీసుకుంటే అయిపోద్ది కదా. తెగ తిప్పాడు మొత్తం, ఇదంతా తిప్పాడు. పెద్ద బాటిల్ అయితేనే తీసుకుంటాడంట. ఇలాంటి వాళ్ళు నెట్టుకుని మాత్రం వాటర్ బాటిల్కి రాకండి. నేనైతే ఎదుర్కొనేసి బయట బీపీ ఎందుకు వస్తుందో తెలుసా నాకు? వస్తుంది. అవును ఎందుకో చెప్పు. కాఫీ తాగల, కాఫీ మర్చిపోయాడు ఆవిడలో.
ఇదేదో అన్నట్టు ఒరే నీకు ఆకలిస్తుందా ఇంటి లేకపోతే వేడి చేసిందా ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నా ఉంటారు చూడు. మా ఆయన పొద్దున్న కాఫీ లేక అవి ఇది అది అని ఆవిడ పెట్టాడు. అందుకే కాఫీ భయ్యా బాబు మా ఆయనకి మామిడి కనండి. ఫస్ట్ మా ఆయనకి కాఫీ ఇవ్వండి బాబు, నేను ప్రశాంతంగా ఉంటాను. భలే చేస్తున్నా చూడు కాఫీ వెళ్ళు. స్మెల్ చూసావా ఎలా అవుతుందా? ఇప్పుడే లోపలికి వచ్చామండి. అదే అదే ఎక్కిరో లేదో ఇంకెంటనే స్నాక్స్. ఆ బ్లూ అది కూడా మాకు బ్లూ మాకు అన్ని రకాలు తెలియవు. బ్లూ ఎక్కిరు ఇప్పుడేనండి. ఎమ్మటే మళ్ళీ పైన పెట్టేస్తున్నాం. స్నాక్స్ 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 అంట. 2 సీట్లు అక్కడ 2 సీట్లు ఎక్కడ వచ్చినాయి మాకు. వచ్చేసి ఈ పక్కన ఎవరు రాకుండా ఉంటే బాగుంది కదరా. అయ్యో ఇంకా అలా కూర్చోబెట్టిన తర్వాత నేను కూడా కూర్చున్నాను. ఇక్కడ ఏంటంటే సీట్లు ఏమో చిన్న చిన్నవి ఉన్నాయి. చూడడానికి మాత్రం స్క్రీన్లు పెద్ద పెద్ద ఇచ్చేసారు. ఎందుకు కూర్చోడానికి ఉన్నారు కానీ చూడడానికి అంత పెద్దయ్యే. కానీ ఏం చేస్తాం కానీ తప్పదు. వెళ్ళి ఆనందంలో ఇవన్నీ బంద్. ఓకే ఇంకా తింటా మాట్లాడుకుందాము ఇప్పుడు వచ్చాకనే. మా వాళ్ళు ఏమో తిండి ఎలాగున్నా ఈలోపు గేమ్లు మొదలెట్టేశారు. అంటే స్క్రీన్ చూడడం ఇంకా ఎక్కడైతే వదిలేస్తాం కదా అందుకని చెప్పి చెస్ మొదలెట్టింది. ఈ చిన్నదేమో ఏదో బొబ్బుల్ గేమ్లు అన్నట్టు బాల్ కుట్టేస్తుంది కదా ఆ టైప్ మొదలెట్టింది. మా ఆయన మెయిన్ సినిమాలు చూడాలని ఓ ఎత్తుకెత్తున్నాడు. నేను మాత్రం మీకు ఎలా చూపెడతా ఉండి నా పక్కనేమో ఫస్ట్ చేసాడు. ఫైనల్ నలుగురికి ఒక సింగిల్ రోల్ దొరికింది ఫ్లైట్ అంతానే. సో హ్యాపీ అనమాట. ఒక చోట కూర్చున్నాం ఎంచక్కనే. సో మాట్లాడుకుంటా మొత్తానికి జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా దేవుడికి మధ్యలో లేసామండి. అంటే నిద్ర వచ్చింది మంచిగానే. ఇక్కడ టైం మరి మారిందో ఏమో కానీ ఇంకా వాళ్ళు ఫుడ్ ఇచ్చారనమాట. ఇదేమో నిద్ర అవుతుంది. సర్లే నిద్ర దాని ఫుడ్ దానికి తీసేసుకున్నాను. మళ్ళీ ఇంకా లేచిన తర్వాత మళ్ళీ ఫుడ్ ఏమో అడుగుతానే పడుకున్నా సరే అక్కడ పెట్టేసాను. ఇంకా మా చిన్నదా ఇదేమో ఇటు పక్కన పడుకుంది. దీని ఫుడ్ కూడా దీన్ని పెట్టేసాను. కానీ ఫుడ్ ఏమి ఇచ్చారో సరే చూపెడతాను ఉండండి. ఇక్కడ ఒక చాక్లెట్ కిట్ క్యాట్, తర్వాత మనకి ఫ్రూట్స్, అందులో పైనాపిల్ని పుచ్చకాయలు అలాగే వేసారు. ఇంకా ఒక బ్రెడ్ ఇస్తారు అందులో పెట్టుకోవడానికి. మనకి బటర్ జాము అలాగే ఇచ్చారు. ఎప్పుడో గుర్తొస్తుంది అక్కడికి వెళ్ళి అన్నం లేదురా బ్రెడ్ జాము అన్నట్టు. కానీ తినాలి ఇంకేదో మరి తినాలి కాబట్టి వండుకుని పట్టుకెళ్దాం అనుకున్నాం. కానీ పర్లేదు ఏదోటి ఇంకా అలవాటు అయిపోయింది అనుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. లెగ్గానే మనకి ఇది ప్యాన్ కేకుని హనీ ఏదో కలిపి అలా ఇచ్చారండి బ్రేక్ఫాస్ట్. నేనేమో నాన్ వెజ్ తీసుకున్నాను. వెజ్ అనమాట. వెజ్దేమో అలా వస్తుంది ప్యాన్ కేక్. ఇదేమో నాన్ వెజ్ది. నాన్ వెజ్ వచ్చి మనకి ఆమ్లెట్ వేసారు. వెజిటబుల్ ఆమ్లెట్ లాగానే క్యాప్సికమ్లోనే అవన్నీ వేసి ఇచ్చారు. ఇది ఇంకోసారి అనమాట అండి. చూస్తున్నారు కదా ఇందాక ఆల్రెడీ గోల్డ్ పక్కకి లాగారన్నాను కదా. ఇది మళ్ళీ పిచ్ జ్యువెలరీ అనమాట. పిచ్ జ్యువెలరీ కూడా పక్కకి లాగారు. సో వెరీ కేర్ఫుల్ అండి. నేను హైదరాబాద్లో చాలా చెకింగ్ జరుగుతుంది. మరి ఎండ్ అయిపోయింది ఇంకా బయటకు వచ్చాం అనమాట అండి. వచ్చిన తర్వాత ఇక్కడ చెకింగ్ జరుగుతుంది పాస్పోర్ట్లు అయ్యి. అక్కడ మా పిల్ల చూసారా మేమేం మా టెన్షన్లో మా ఉంటే ఏం అడుగుతాడు ఏంటో కూర్చుంది. ఇది మాత్రం డ్యాన్స్ చేస్తుంది అనమాట. ఓపెన్ చేస్తావా అనుకుంటే అక్కడ డ్యాన్స్ చేస్తుంది. సో అది మాత్రం సక్సెస్ఫుల్గా అయిపోయిందని పెద్ద క్వశ్చన్లు ఏం అడగలేదు. జస్ట్ నార్మల్గా వెరిఫికేషన్ అంతే. అంటే ఎక్కడ వర్క్ చేస్తున్నారు, మీరు వర్క్ చేస్తున్నారా, ఏ కంపెనీ ఏంటని అడిగాడు. నేను వర్క్ చేస్తున్నానండి అని అలా చెప్పాను. సో అంతే మా అమ్మాయి డ్యాన్స్ లేని తర్వాత జాగ్రత్తగా బయటకు వచ్చాము. సో చూసారు కదా ఫైనల్లీ హైదరాబాద్కి వచ్చేసాము. సో హైదరాబాద్ వెల్కమ్ టు హైదరాబాద్ అని చెప్పి. సో సెక్యూరిటీ చెక్ దగ్గర అక్కడ పాస్పోర్ట్లో చూపించుకుని వచ్చాం కదండి. అవి అయిన తర్వాత సెక్యూరిటీ చెక్ దగ్గరికి వచ్చాం కదా. నా బ్యాగ్లో అంటే కొంచెం గోల్డ్ పట్టుకెళ్తాం కదా పిల్లల చైన్లని లేకపోతే నా సూత్రాలని మంగళసూత్రమే పట్టుకెళ్తాను అనమాట. సో మీకు స్పెషల్గా చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ గోల్డ్ తీసుకురాకండి అమెరికా నుంచి మాత్రం. అంటే నేను పెట్టిన 2 చైన్లు అంటే నా తాడు ఈ 3టికి పక్కకి లాగేసి అన్నీ అడిగి ఇదేంటి అదేంటి ఎప్పుడు కొన్నారు ఇవన్నీ అని చాలా గట్టిగా అడుగుతున్నారండి హైదరాబాద్లో మాత్రం. అంటే మేము దిగింది హైదరాబాద్ కదా. హైదరాబాద్లో చాలా గట్టిగా అడుగుతున్నారు. బీ కేర్ఫుల్ మనం తెచ్చుకునేటప్పుడు. లేకపోతే మెడలోనే వేసేసుకోండి బెటరు. అంటే ఎలాగో పిల్లలే కాబట్టి వేసేసుకోవడం లేకపోతే తెచ్చుకోవడం మానేయండి. ఇక్కడే పెట్టుకోండి అక్కడే పెట్టుకోండి. సో అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్దాం అనుకున్నాను ఇప్పుడు జస్ట్ లాగానే. ఇంకా తర్వాత అది అయిన తర్వాత అంటే అమ్మయ్య బయటకు వదిలేటరా బాబు ఇప్పుడు అవన్నీ ఎప్పుడు కొన్నారు ఏంటంటే బిల్లు మన దగ్గర ఉండవు కదా. ఎప్పుడో మా పేరెంట్స్ మేము కొన్నాయి అయ్యి. ఇంకదండి ఇప్పుడు లగేజ్ బ్యాగుల కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఫైనల్లీ హ్యాపీ ఫైనల్లీ హైదరాబాద్ వచ్చామండి. ఇంకెప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామని ఎదురు చూస్తున్నాము. ఇంకా రేపంతా నేను హైదరాబాద్లోనే ఉంటాను. 1 డే కొంచెం షాపింగ్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అంటే నేను కొన్ని శారీస్ కానీ లేకపోతే పిల్లలకి బట్టలు కానీ నేను కొంచెం ఇంకోటి ఏంటనుకున్నాను ఇయర్ రింగ్స్ కొంచెం స్టైలిష్ ఇయర్ రింగ్స్ అవి ఉంటాయి కదా ఆ టైప్ అన్నీ తిద్దాం అనుకుంటున్నాను. సో అది ఎలా జరుగుతుంది ఏంటి రేపు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ప్రస్తుతానికి మనం బ్యాగులు కలెక్ట్ చేసుకుందాం రండి. ఏంటి తెచ్చావా? వచ్చినాయి అండి 3 కదా వచ్చినాయి. ఇంకోటి బ్యాగ్ రాలేదు.
అది ఒకటి ఉంది. ఇక్కడ ఎప్పుడు తెచ్చుకునేటప్పుడు ఏదో కడతా ఉన్నానండి. ఇది మేము చెక్ ఇన్ చేసామన్నమాట బ్యాగ్. నేను ఇలాగ వైట్ దారాలు కట్టుతాను అనమాట ఇప్పుడు. అంటే కొంచెం మన స్పెషల్గా తెలుస్తుందని, లేకపోతే అన్ని బ్యాగులు ఒకే కలర్లో ఉంటాయి. అక్కడ కూడా ఎదుక్కోవడం అసలు కుదరదు. తెరచుతుంది ఇక్కడ తాడు పోయింది, ఇది పోయింది. తీసుకొచ్చి ఇక్కడ పెట్టగానే బాబు ఇది మందకదేమో చేసి నేను మొత్తం ఓపెన్ చేసి చూసే ఇది మాదే. సో కొంచెం గట్టిగా కట్టేటప్పుడు నేను బాగా కట్టాను కానీ ఊడిపోయింది. ఇంకో బ్యాగ్ వస్తుందండి. ఇంకో బ్యాగ్ వస్తే ఇంకా కారులో ఎక్కి వెళ్ళిపోవడమే. ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఎంత అయిందా టైము? 2 a.m. about. 1:30 2 అయిపోయిందా? నా వాచ్ పని చేయట్లేదు. Yeah, 1:49. 150 అవుతుంది ఇప్పుడు. లగేజ్ So about 2 a.m. ఆల్మోస్ట్ 2 అవుతుందండి. అంటే ఓ బాబు వీడియో చేస్తున్నాం కదా నేను మధ్యలో దూరిపోతాను అలాగా వెళ్ళి. ఏంటి బ్యాగ్. సో అదండి 2 అవుతున్నప్పుడు అంటే 2 AM అనమాట. అర్ధరాత్రి 2 అయింది. మేము ఫ్రెష్గా ఉంటాం ఎందుకంటే మరి మాకు అక్కడ డే టైమే కాబట్టి నిద్ర ఏమీ లేదు ఫ్లైట్లో. మాకు 3:30 PM కాబట్టి బాగానే ఉంది, మాకేం నిద్ర లేదు. 2 minutes వస్తుందా? 1 minute లో మన బ్యాగ్ వస్తుంది. 1 minute లోనా? Yes. ఆ చుట్టూ తిరిగి చూసి వచ్చేసి ఉంటావు. లేదు లేదా మరి 1 minute లో ఎలా చెప్తున్నా? జస్ట్ మై గెస్. టైం స్టార్ట్ చేయరా జెస్సీ? జస్ట్ మై గెస్. 1 minute కేర్ఫుల్. మంచిది. వస్తుంది కేకెత్తున్నాడు. గెలిచేసావు. yes 1 minute లో రాకపోతే డైమండ్ నెక్లెస్ అడుగుదాం అనుకున్నాను నేను. మరి బెట్టే మరి ఓడిపోయినారు ఏదో ఇవ్వాలి కదండి. అదేంటి ఇక్కడ కొనక్కర్లేదా? అవునా? అదండి బ్యాగులన్నీ తీసుకుని మొత్తానికే బయటకు వచ్చాము. వచ్చేటప్పుడు పాస్పోర్ట్లు అక్కడ మర్చిపోవచ్చాము అనమాట. సో అదొక ట్రాజడీ అనిపించింది. కాకపోతే మళ్ళీ దొరికినాయి పాస్పోర్ట్లు అన్నీ. సో అదండి అలాగే మొత్తం అన్నీ తీసుకుని బయలుదేరి వచ్చాము. అదండి ఇప్పుడు ఇంటికి వచ్చాము. మా చెల్లెల ఇంటికి వచ్చాము అనమాట. ఇంకా రేపు చెప్పాను కదా హైదరాబాద్లో ఒక రోజు షాపింగ్ చేసుకుని వెళ్తాము. శుభ్రంగా పడుకుంటాం. 4 అయింది. ఇది మా జర్నీ వీడియో. ఉంటామండి. బాయ్.